తెలంగాణలో పంట నష్టపోయిన రైతులకైతే ఇది శుభవార్త అండి. మనం ఇప్పుడు పంట నష్టపోయిన రైతులకి మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేరుగా నగదుని బ్యాంకులో జమ చేయబోతుందంట. దాని విశేషాలు ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఇది కాంగ్రెస్ పార్టీ రైతు సోదరులకు గుడ్ న్యూస్ గా చెప్తా ఉంది. 2 నెలల ముందు నుంచి అకాల వర్షాలతో ఈదురుగాలులతో నష్టపోయినటువంటి దాదాపుగా 1,25,000 ఎకరాల్లో నష్టపోయిన రైతులకి 51 కోట్ల రూపాయలు నగదునైతే రిలీజ్ చేసిందని చెప్తున్నారండి. వరి వచ్చేసి 36,000 ఎకరాలుగా ఉందట. మొక్కజొన్న పంట అయితే 6,000 ఎకరాలుగా ఉందట. మామిడి వచ్చేసి 3,000 ఎకరాలుగా చెప్తా ఉన్నారు. బొప్పాయి అయితే 1000 ఎకరాలుగా ఉన్నట్టు సమాచారం. ఈ పంటలన్నీ అకాల వర్షాలు ముఖ్యంగా ఈదురుగాలుల వల్ల నష్టపోయినట్టు అని చెప్తా ఉన్నారు. ఈ రైతులందరికీ ఒక్కొక్క రైతుకి ఎకరాకి 12,000 రూపాయల నుంచి ఒక ఉద్యాన పంటల తరహాటైతే కొంచెం ఎక్కువ మొత్తంలో లభించే అవకాశంగా ఉంది. 51 కోట్ల రూపాయల నగదునైతే రిలీజ్ చేశారు. ఈ రిలీజ్ చేసిన పండు అయితే ఒక వారం రోజుల లోపల రైతు ఖాతాలో జమ అవుతుందని చెప్తున్నారు. తెలంగాణ సోదరులకైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మరొక శుభవార్తనైతే చెప్పబోతా ఉంది. ఎలాగూ ఖరీఫ్ సీజన్ కూడా స్టార్ట్ అవుతా ఉంది కాబట్టి ఆ వారం 10 రోజుల్లోనే రైతులకి రైతు భరోసా నిధులు కూడా ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ నిధులు కూడా రైతుల ఖాతాల్లో ఒక వారం రోజుల్లోనే జమ అవుతాయని చెప్తా ఉన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం అయితే తెలంగాణ రైతులకే కాదు మొత్తం రైతులకు ఒక గుడ్ న్యూస్ అందించింది. ఆ శుభవార్త ఏంది అనేది మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. నా వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.